ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ఆన్లైన్ లక్కడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పవిత్రోత్సవం, ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కళ్యాణోత్సవం సేవకి ఒక టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది. మిగిలిన సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పవిత్రోత్సవం, ఈ 4 రకాల సేవా టికెట్స్ ఏ ఇద్దరికైనా అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికే బుక్ చేసుకోవాలన్నా ఒకరికైనా బుక్ చేసుకోవచ్చు. ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఈ 3 రకాల టికెట్స్ కి ఒక్కొక్కరికి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. పవిత్రోత్సవం సేవకి మాత్రం ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 2500 రూపాయలు ఉంటుంది. మీరు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి బుక్ చేసుకోవాలి అంటే 5000 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. అయితే కళ్యాణం, ఊంజల్ సేవ, పవిత్రోత్సవం, ఈ 3 రకాల సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 రకాల సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. ఈ ఆర్జిత సేవలన్నీ కూడా స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవల్లో పాల్గొనే భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవలు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీ మాత్రమే ఆ సేవలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. కానీ పవిత్రోత్సవం సేవ టికెట్స్ అనేవి ఆగస్టు 23వ తేదీని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఆగస్టు 23, 24, 25 ఈ 3 రోజులు తిరుమలలో ఉండి ఆ సేవలో పాల్గొని మొత్తం 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మొత్తం 3 రోజులు ఆ సేవలో పాల్గొని 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. అసలు పవిత్రోత్సవం సేవ అంటే ఏంటి, శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజులు ఈ పవిత్రోత్సవం సేవను ఎందుకు నిర్వహిస్తారు, ఈ సేవలో పాల్గొన్న పూర్తి అనుభవాలకి సంబంధించి 2 వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. అయితే ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలో ఏదైనా ఒక సేవని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఆ 180 రోజుల గ్యాప్ ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ తో స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ భక్తులకు ఇంకొక సందేహం కూడా ఉండొచ్చు. మేము సుప్రభాతం, తోమాల వంటి సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో ఆగస్టు నెలకి సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు రేపు రిలీజ్ చేసే ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవచ్చు అంటే బుక్ చేసుకోవచ్చు. అవి లక్కడిప్ ఆర్జిత సేవలు, ఇవి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కాబట్టి 2 కూడా బుక్ చేసుకోవచ్చు అండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని
గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు నోట్ ప్యాడ్ లో కానీ, ఎంఎస్ వర్డ్ లో కానీ, అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో కానీ, క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మెయిల్ ఐడి, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకున్న తరువాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో వేరు 2 బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్ అండ్ డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే, ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే డిఫరెంట్ బ్రౌజర్స్, డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను. అండ్ అలాగే మీరు ఏ టికెట్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణం టికెట్ అయితే 1000 రూపాయలు, అంటే 2000 మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. లేదు పవిత్రోత్సవం టికెట్ అయితే ఇద్దరికి 5000, మీ అకౌంట్ లో 10,000 ఉండేలా చూసుకోండి. అండ్ ఇంకొకటి, అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా పే చేయొచ్చు, లేదా ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసైనా పే చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఈ 4 ఆప్షన్స్ లో ఏదైనా 2 ఆప్షన్స్ ని పేమెంట్ పే చేయడానికి రెడీగా పెట్టుకోండి. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని భక్తులు రేపు ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవ టికెట్స్ ను కావచ్చు, ఈ పవిత్రోత్సవం ఆర్జిత సేవ టికెట్స్ ను కావచ్చు, ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్, ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 21వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ తేదీలో టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారు 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి. అయితే మీరు బుక్ చేసుకునే వర్చువల్ సేవ టికెట్ కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఆ 1 year లో ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లాగౌట్ చేయకుండా 10 మంది, 15 మంది, 20 మందికైనా గతంలో వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు వర్చువల్ సేవల ద్వారా దర్శనం ని బుక్ చేసుకోవడానికి కూడా టైం గ్యాప్, అంటే టైం రెస్ట్రిక్షన్ అనేది టీటీడీ వారు అమలు చేస్తున్నారండి. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో ఒక్కసారి ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా 4 నెలలు అంటే 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. లాస్ట్ 4 months నుంచి ఈ 120 రోజుల గ్యాప్ రిస్ట్రిక్షన్ అనేది అమలవుతుంది. అందుకే ఈ విషయం చెప్తున్నానండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే వర్చువల్ సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఇంకా చూడని భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్, మే 23వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ కొరకు భక్తులు
భక్తులు లోకల్ కోటాలో లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని రేపు లోకల్ కోటాలో ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేశాక డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరిగింది. లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టు మీకు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి, అలాంటి భక్తులందరూ కూడా మిస్ కాకుండా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది టీటీడీ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. అంటే మీరు లక్కీ డిప్ లో ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదే మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యాక ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే మీకు కొన్ని సర్వీసెస్ చూపిస్తాయి. ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినట్టు, నాట్ సెలెక్టెడ్ ఉంది అంటే మీరు డిప్ లో సెలెక్ట్ కానట్టు అండి. సో లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక 5 నిమిషాల సమయం కేటాయించుకొని మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒకవేళ సెలెక్ట్ అయినప్పటికీ ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల మెసేజ్ రాలేదు, ఒకవేళ మెసేజ్ వచ్చినప్పటికీ అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకునే సమయం అయిపోయింది అనుకోండి, మీరు సెలెక్ట్ అయ్యి కూడా ప్రయోజనం ఉండదు కదండి. అందుకే విషయం చెప్తున్నాను, సెలెక్ట్ అవ్వడమే చాలా గొప్ప. సెలెక్ట్ అయ్యి కూడా మీరు టికెట్ కన్ఫర్మ్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు చాలా బాధగా ఉంటుంది మీరు చెక్ చేసుకున్నా కూడా. సో అందుకని ఈ విషయం చెప్తున్నానండి. సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేయడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి అంటే మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంది. ఈ లోపు మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టికెట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో తెలియకపోతే లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ టీటీడీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.